ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఒంగోలు నగర పరిధిలో ఉన్న కల్వరి టెంపుల్ నందు మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు దైవజనులు కల్వరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేలాదిగా క్రైస్తవ విశ్వాసులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టీడీపీ నాయకులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులు కల్వరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేశారు. యేసు క్రీస్తు చూపిన సేవ, ప్రేమ మార్గంలో నడవడమే అసలైన క్రైస్తవ్యానికి నిదర్శనమని సతీష్ కుమార్ తెలిపారు. ఈ గోల్డ్ రాలేదేమో. ప్రభు షలో పోవాలని తీసుకొచ్చినట్టు ఎక్కువ సమయం తీసుకోవాలి. కానీ కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రేమతో ఒక దుప్పటి జరుగుతుంది. ఎందుకంటే అబ్బాయిని మీరు చలికాలంలో మీరు చెప్పుకోవాలనే ఉద్దేశంలో పంపినప్పుడల్లా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మీ బంధువులను తల్లిదండ్రులను కనికరించి వృద్ధాప్యంలో మీకు కావాల్సిన ఆరోగ్యము, ఆయన ఆత్మరక్షణ, కుటుంబాలందరికీ రక్షణ మార్గము, సమాధానము చేసే ప్రార్థనలకి జవాబు దయచేసి మీరే ప్రభావ మీ జీవితాల్లో, మీరు కుటుంబాలను, మీరు కన్న బిడ్డల కుటుంబాల్లో రక్షణ కార్యాలను జరిగించమని, క్షేమాన్ని ఇవ్వమని, ఆర్థికంగా ఇబ్బందుల్లో చూపించమని, అందరికీ ఆయన మీ మనసు దయచేసి ఈ రాజ్య వారసులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్యాకెట్స్ తీసుకున్నవారు రైట్ హాఫ్స్లో ప్రత్యేకంగా చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ప్యాకెట్స్ తీసుకున్నారో ఒక సైడ్ హాజరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం.
ఈరోజు ఎక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలు 4 చక్రాల బండి పెట్టుకొని కనిపించాల్సింది ఎవరో చెప్పండి. క్రీస్తు. క్రీస్తు లేని క్రిస్మస్ శూన్యం, వృధా. క్రీస్తును విశ్వసిస్తున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని? బ్రతికితే నేను క్రీస్తు అనే బ్రతకాలి, జీవిస్తే నేను క్రీస్తు అనే జీవించాలి. లేదా పేరు మార్చేసుకుందాం. ఏం మార్చుకుందాం? వాళ్ళు నిన్ను చూసి చెప్పగలిగిన జీవితమే అసలైన క్రైస్తవ జీవితం. అర్థమైందండి? అది క్రీస్తుకు సంతోషం. నీ గుండెల్లో లేడు, నీ గృహంలో లేడు. కాబట్టే ఈ జీవితం శూన్యంగా ఉంది. క్రిస్మస్లో నన్నా నిన్ను సృష్టించి నీకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించి క్రిస్మస్ సెలబ్రేషన్ స్థానిక శాసనసభ్యులు కమిషన్ జనార్దన్ సంభావిస్తున్నారు. శ్రావణంలో మరియు సమయంలో ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇందాక మన పాస్టర్ గారు చెప్పాలంటే అన్నీ విన్నాం. మన యేసు ప్రభు చెప్పింది ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరితో ఐక్యతగా ఉండండి, తప్పు చేసిన వాళ్ళు కూడా పండించండి. అలాంటి సూత్రాలు చెప్పింది యేసు ప్రభు గారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ చేసుకునే క్రిస్మస్ పండుగ కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యేసునాథుడు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మనం పాటిస్తే సమాజం బాగుంటుంది. సమాజం ప్రజలందరూ కూడా బాగుంటారు. కక్ష సాధింపులు ఉండవు, గొడవలు ఉండవు, అదేవిధంగా ఆస్తి కలదాలు ఉండవు. అన్నీ బాగుండాలంటే ఆయన సూచనలు అందరూ కూడా పాటించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాస్టర్ గారు సతీష్ కుమార్ గారు ఆయన చేసిన సేవలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద మందిరాలని నిర్మించడం, ఇంతమంది యేసునాథులందరినీ కూడా భక్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాలంటే ఇంత పెద్ద మందిరాలు కూడా కట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అనేక సేవలు అందిస్తున్నారు మన సతీష్ కుమార్ గారు అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళు మన రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తిగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా కూడా మన ఇందాక ఎన్నో సూత్రాలు చెప్పారు. మేము వచ్చి చాలాసేపు విన్నాం. అలాంటి సూత్రాలు మనందరూ కూడా పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ మనం కలిగి ఉన్నాం. ఈ అడ్డుపడిన సమయంలో ఈ సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ మనం కలిగి ఉన్నాం. ఈ అడ్డుపడిన సమయంలో క్యాండిల్ లైట్స్ క్యాండిల్స్ తీసుకొని చదువులు లేచి కూడా లేచి కూడా లేచి కూడా క్యాండిల్స్ వారు
క్రీస్తు నేడు జన్మించాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీరు వెలిగించిన క్యాండిల్ ఆరిపోయిన పర్వాలేదు, కానీ దేవుడు వెలిగించిన మీ జీవితాలు మాత్రం మీరు జీవించినంత కాలం వెలుగుతూనే ఉండాలి. దయచేసి మీ క్యాండిల్ ఆఫ్ చేయండి. రైట్. ఈ సమయంలో You